హాయ్ అండి. సులువుగా ఈజీగా టేస్టీగా వంకాయ పులుసు అండి. చక్కగా చిన్న వంకాయలండి, నవనవలాడతా లేత వంకాయలు. అంటే చూడగానే మంచిగా పులుసు పెట్టుకోవాలనిపించిందండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా అండి. దానికోసం ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, వంకాయలు ఒక పావు కేజీ తీసుకున్నామండి. వీటిని ఇప్పుడు కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని లోపల పుచ్చులేం లేకుండా చూసుకోవాలండి. ఇలా 4 పలకల కింద కట్ చేసుకొని ఇక్కడ వరకు తీసేసుకుంటే అండి ఇది కూడా చాలా టేస్ట్ ఉండిద్దండి పులుసులో మరిగి. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి. కొద్దిగా చింతపండు ఇలా తీసి నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం.